అన్న చెల్లెలు ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తారు. మీకు తెలుసా అబ్దుల్ భాయ్, జిప్రీ కూడా ఇదే అనుకుంటుంది. సాయికి మోదక్ చాలా ఇష్టం కదా, అందుకే తను కూడా మోదకే తెస్తుందట. జిప్రీ, నువ్వు మోదక్ మాత్రం తేవద్దు. కావాలంటే ఇంకేదైనా మిఠాయి తీసుకునిరా. ఎందుకంటే నా దగ్గర ఇవ్వడానికి ఇంకేమీ లేదు. పైగా నేను భీమాకి చెప్పేశాను దుకాణం వాడికి మోదక్ చేయమని చెప్పమని. నేను డబ్బులు కూడా ఇచ్చేశాను. నిజానికి నాకు చాలా ఆశగా ఉంది నేను సాయికి మోదక్ పెట్టాలని. ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి నేను దాన్ని... అలాగే, మీరేం కంగారు పడకండి. నేను ఇంకేదైనా ఇస్తాను, మీరు మోదక్ ఇచ్చేయండి. కానీ ఇంక మాటలొద్దు, విశ్రాంతి తీసుకోండి. చెప్పండి, ఈ దీపావళికి ఎవరెవరు ఏం చేస్తున్నారు? నేల మీద సాపలు పరచడానికి నేను తీసుకొస్తాను. రంగోలి వేసే బాధ్యత నాది, రాగిణిది. ఇక మహల్సాపతి బాబాయ్ అయితే లక్ష్మీదేవి ప్రతిమ తెచ్చే బాధ్యత తీసుకున్నారు. ఇక పూజ కూడా ఆయనే చేస్తారట. బాబాయ్, మేమిద్దరం అలంకరణ సామాగ్రి తేవడానికి బజార్ వెళ్తున్నాం. అలాగే బాబు, కానీ త్వరగా వచ్చేయండి, ఇక్కడ చాలా పని ఉంది. మాకు దానం చేసే స్తోమత లేదు, కానీ మేమిద్దరం కలిసి శుభ్రం చేసే పనంతా చేసుకుంటాం. పని ఏదైనా కానీ చిన్నది పెద్దది అని ఉండదు. మీరు శ్రమదానం చేస్తున్నారు, అంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? ధన్యవాదాలు. ఆగాగు, ఇదేంటి ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు? ఏమైనా పంచిపెడుతున్నారా ఏంటి? దీపావళి పండక్కి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంతాజీ, పదండి, ఈ విషయం సర్కార్ గారికి చెప్దాం. పంతాజీ, ప్రతిసారి సర్కార్ గారికి చెడు వార్త చెప్తుంటే నా చెప్పే పగిలిపోతుంది. ఈసారి నువ్వే చెప్పు పంతాజీ. సరే, నేనే చెప్తాను. నువ్వు అడుగు. లేదు లేదు, నువ్వే అడుగు. నువ్వు అడగొచ్చుగా. వద్దులే, నువ్వే అడుగు. నువ్వే అడుగు. అడగండి అడగండి, ఏం అడగాలి? సాయి, మీరేం ఆలోచించారు? నేనా? దేని గురించి పరి? అంటే సాయి, లక్ష్మీలీల జరుగుతోంది కదా, కానీ మీరింతవరకు చెప్పలేదు అందులో లక్ష్మీమాతగా ఎవరు చేస్తారో. ఎందుకంటే నాకు చెయ్యాలనుంది. లేదు సాయి, నేను లక్ష్మీమాతగా చెయ్యాలి. నేను ఆవిడ కథలన్నీ చదివాను. లేదు సాయి, చదివినంత మాత్రాన ఏమవుతుంది? చేయడం రావాలి కదా. అయినా సాయి, నేనన్నీ బాగా గుర్తు పెట్టుకుంటాను. నేను మీ ఇద్దరి ఉత్సాహం అర్థం చేసుకోగలను, కానీ లక్ష్మీమాతగా ఎవరో అభినయించాలో ఆ నిర్ణయం అయిపోయింది. అయిపోయిందా? ఎవరు చేస్తున్నారు? సమయం వచ్చినప్పుడు అన్నీ అర్థమవుతాయిలే. సర్కార్ గారు, సర్కార్ గారు, ఒక వేడి వేడి వార్త ఉంది మీకోసం. ఏంట్రాది? ఆ బైరాగి షిరిడీలో సార్వజనిక దీపావళి జరపడానికి ఏర్పాటు చేస్తున్నాడు. ఈసారి దీపావళి
ప్రతిసారి కంటే గొప్ప దీపావళి కాబోతుంది. ఏం వాగుతున్నావురా నువ్వు? నేను కేశవ్ బాబు తేజస్వి వదనతో చెప్తుంటే విన్నాను. అందరిని తమ స్తోమతకు తగినవే దానంగా ఇవ్వమని చెప్పారంట ఆ బైరాగి. తేజస్వి వదన చెప్తున్నారు, ప్రతిసారిలాగే ఈసారి కూడా కేశవ్ బాబు ఎక్కువ మొత్తంలో ఇస్తున్నారట. ఏంటి? హా, ఈసారి సర్కార్ గారు లాగిపెట్టి కొట్టలేదేంటి? ఒకవేళ వీళ్ళకి వార్త అందించినందుకు బహుమతిస్తే నేను నష్టపోతానే. సర్కార్, ఈసారి వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారంటే మీరు చేయించే అలంకరణ దానికి సరి సమానమే కాదు, అక్కడ బైరాగి స్థలం కాంతలతో వెలిగిపోతుంది. ఇక మీ వాడలో ఈగలు కూడా వాలవు. మూర్ఖుడా, ఇంకొక మాట మాట్లాడిన నాలుక చీరేస్తాను. కులకర్ణి సర్కారుని నేను. ఇప్పుడు వాళ్ళకి చూపిస్తాను షిరిడీలో నా స్థాయి అనేదేమిటో. రాజాని నేను, షిరిడీకి రాజాను. రాబోయే ఈ దీపావళి నీ కొంప ముంచుతుంది బైరాగి, బాగా ముంచి వేస్తుంది. హరి ఓం. నేను కేవలం ఒకటే చెప్తాను, ఈ లక్ష్మీమాత అభినయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక మన దీపావళిని ఇప్పటి వరకు చూడనంత గొప్ప దీపావళిగా మార్చేస్తుంది. ఏం జరిగింది బాయ్జీ అక్క? మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు? అవును, పాటిల్ గారు ఎక్కడా? దీపావళి సమయంలో నగరంలో ఎక్కువ పనుంటుంది. అందుకే 4 రాళ్ళు వెనకేసుకోవడానికి పనివాళ్లందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడిక్కడ వేదిక వేయడానికి పనివాళ్లు కావాలి. వాళ్ల కోసమే అప్పగారు వెళ్లారు. ఎప్పుడు తిరిగొస్తారనేది తెలీదు. బైజామ్మా, ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేయాలి. స్వచ్ఛమైన మనసుతో ఏదైనా అడిగితే ఈశ్వరుడు మార్గం చూపిస్తాడు. రాముడు మీకు మేలు చేస్తాడు. ఏం జరిగింది? మీరంతా దిగులుగా ఎందుకున్నారు? సాయి, మేము ఆర్థిక సమస్యల కారణంగా డబ్బు సాయం చేయలేకపోతున్నాం. ఆ విషయంలో మా అందరికీ చాలా బాధగా ఉంది. రండి, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. బాబాయ్ ఆగండి. ఏమైంది తాతయ్య? ఆ కుర్చీ కాలొకటి చిన్నగా ఉంది. ఇప్పుడు కూర్చోండి బాబాయ్. అలాగే. ఏంటిది తాత్య? కుర్చీ విరిగిపోతే నువ్వు కొత్తదెందుకు తేలేదు? దీంతోనే గడిపేస్తున్నావా? సాయి,
తాత్య నన్ను కుర్చీ మీద నుంచి పడకుండా కాపాడాడు. సరైన సమయానికి వచ్చి నాకు సాయం చేశాడు. మీరు తననెందుకు కోపడుతున్నారు సాయి? దీనికి మీరు సంతోషపడాలి. తాత్యాకి మనసులో ఉంది సాయం చెయ్యాలని. అందుకే అతను దానికో మార్గం కనిపెట్టాడు. డబ్బు ఖర్చు పెట్టకుండానే, కొత్త కుర్చీ కొనకుండానే అచ్చం అదే విధంగా డబ్బులు లేకపోయినా మీరంతా ఇక్కడికొచ్చారు. ఎందుకంటే మీ మనసులో సాయం చెయ్యాలనే భావన ఉంది. రోజంతా పనిచేసిన తర్వాత కూడా మీరిక్కడ శ్రమదానం చేయడానికొచ్చారు. మీరు లేకుంటే ఉత్సవ ఏర్పాట్లు చేయడం కష్టం. ఎందుకంటే మీ అందరి మనసులు మంచివి. అందుకే మీ సాయం డబ్బు కంటే తక్కువేమీ కాదు. అందువల్లే మిమ్మల్ని చూసి మీరు సంతోషపడాలి, ఇలా బాధపడకూడదు. చూసావా బైజమ్మ, వేదిక వేయడానికి మనుషుల ఏర్పాటు అయిపోయింది. తాత్య, నువ్వు నాతో పాటు ద్వారకామాయికి పద. లక్ష్మీలీలా కథ వినిపిస్తాను. సరే సాయి. షావుకార్ గారు, నాకు ఇంకాస్త డబ్బు అవసరం ఉంది. చూడండి, నాకు తెలుసు పోయినసారి నేను మీ దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బు ఇంకా తిరిగి ఇవ్వలేదు, కానీ ఇప్పుడు నాకు డబ్బు చాలా ఎక్కువ అవసరం ఉంది షావుకార్ గారు. నేను మీ డబ్బు మొత్తం అతి త్వరలో తిరిగిచ్చేస్తాను. అబ్దుల్ భాయ్, ఇప్పుడు ఎవరి పరిస్థితి బాలేదు. నేను కూడా మీకిప్పుడు డబ్బులు ఇవ్వలేను. క్షమాపణ కోరుతున్నాను. అబ్దుల్ భాయ్, నాకు మీ గురించి తెలుసు. అందుకే కష్టంలో ఉన్నప్పుడు నేను మీకోసం ఒకటైతే చేయగలను. ఏ బకాయి డబ్బులు నేను తీసుకోవడానికి వచ్చానో దానికోసం నేను మీకు ఇంకాస్త గడువు ఇవ్వగలను. వస్తాను. అబ్దుల్ భాయ్, మీకు దేనికోసం డబ్బులు కావాలి? జిప్రీ పోయినేడు పక్క గ్రామంలో వరద వచ్చింది. చాలా కుటుంబాలు చెదిరిపోయాయి. ఎందరో పిల్లలు అనాథలైపోయారు. ఇప్పుడైతే వాళ్ళందరూ ఆశ్రమంలో ఉంటున్నారు. వాళ్ళకి తిండికి ఉండటానికి ఆధారం ఉంది, కానీ వాళ్ళ దగ్గర దీపావళి చేసుకోవడానికి డబ్బులు లేవు. చిన్నప్పటి నుంచి నేను అనాథని కనుక నాకు తెలుసు. చుట్టుపక్కలంతా వెలుగుగా ఉండి మన జీవితంలో చీకటిగా ఉంటే ఎంత బాధగా ఉంటుందో. అందుకే అనుకున్నాను కొన్ని దివ్వెలు, తైలం, కొన్ని తినుబండారాలు ఆశ్రమానికి దానం చేద్దామని. దాంతో వాళ్ళ దీపావళి చక్కగా జరుగుతుంది. కానీ దానికి డబ్బులే లేవు నా దగ్గర. జిప్రీ, నీ దగ్గర డబ్బులుంటాయిగా? నేను నీకు తిరిగిచ్చేస్తాను. ఎంత మంచి పని. నా దగ్గరే కనుక డబ్బులుంటుంటే మీరు చెప్పాల్సిన అవసరం కూడా రాదు అబ్దుల్ భాయ్. మీకు ఇలా చెప్పడం నచ్చడం లేదు, కానీ ఇప్పుడు మాకు కూడా కష్టంగానే గడుస్తోంది. మేం సార్వజనిక దీపావళికి కూడా కేవలం శ్రమదానమే చేయగలుగుతున్నాం, డబ్బులు కాదు. అరే పిచ్చిదానా, ఇందులో ఇంత బాధపడ్డానికి ఏముంది? మీరు మొదటిసారి నన్ను ఒకటి అడిగారు, కానీ నేను మీకు అది ఇవ్వలేకపోతున్నాను. మరేం పర్లేదు జిప్రీ, నాకు తెలుసు ఇప్పుడు ఎవరి పరిస్థితి అంత బాలేదని. విను, నేను ఒక పని మీద నాసిక్ వెళ్తున్నాను. ఇక నేరుగా దీపావళికే వచ్చి కలుస్తా. మీ అన్నయ్యకి సంతోషంగా వీడ్కోలు చెప్పవా? నువ్వు డబ్బుల గురించి అస్సలు దిగులు పడకు. నాకు తెలుసు నీ దగ్గర డబ్బులుంటే నాకివ్వడానికి ఎప్పుడూ నిరాకరించవని. నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను మీకు సాయం చేయగలిగితే బాగుండేది అబ్దుల్ భాయ్. ఆ తర్వాత లక్ష్మీమాత వస్తుంది,
అందరికీ వరదానమిస్తుంది. ఆ వరదానంతో అంతా సర్దుకుంటుంది. అంతే, ఇదే కథ మనం లక్ష్మీలీలలో చూపించాలి. తాత్య, ఇందులో ముఖ్య అభినయం నువ్వు చేస్తావు. నిజంగా ఎంతో అందమైన కథ మహాలక్ష్మిది. కానీ సాయి, మహాలక్ష్మి అభినయం ఎవరు చేస్తున్నారు? నాకు తెలిస్తే గనక నేను వాళ్లతో కలిసి అభ్యాసాన్ని చేస్తాను కదా. తాత్య, ఇప్పటికి నువ్వు నీ భాగాన్ని మిగతాదంతా మంచిగానే జరుగుతుంది. హరి ఓం. హరి ఓం. ఈ బైరాగి మాటలు విని మీరంతా ఎందుకయ్య మాయలో పడిపోతారు? లక్ష్మీ లీలతో ఏమొస్తుందయ్యా? దీపావళి ఇది. దీపావళి రోజు వేసుకోవడానికి కొత్త బట్టలు కావాలి. ఉన్నాయా మీ అందరి దగ్గర? ఇంట్లో దీపాలు వెలగాలి. అప్పుడే లక్ష్మీదేవి పూజ జరుగుతుంది. ఇవన్నీ లేకపోతే దీపావళి అవుతుందా ఏమిటి? ఇవన్నీ మీ వల్లే జరుగుతున్నాయి సర్కార్. మళ్ళీ పుండుపై కారం చల్లడానికి వచ్చారా? మీరే మిల్లు కార్మికుల డబ్బుల్ని ఆపారు. ఆపలేదు, ఇవ్వడంలో ఆలస్యమైందంతే. కానీ ఇప్పుడు నేను మీ అందరి కోసం ఒక శుభ సమాచారం తీసుకొచ్చాను. నాకు ఒక కొత్త ఆర్డర్ దొరికింది. అలాగే దానికి సంబంధించిన డబ్బులు దీపావళి రోజునే రాబోతున్నాయి. హరి ఓం. నేను దీపావళి రోజునే ఆ డబ్బులు మీ అందరికి ఇవ్వాలనుకుంటున్నా. అంటే దాని అర్థం ఈ దీపావళి రోజు సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. హరి ఓం. అందుకే నేనేమనుకుంటున్నానంటే ఈ దీపావళి రోజున మీ అందరినీ మా ఇంటికి పిలవాలని. అక్కడే మీ అందరికీ డబ్బులు ఇస్తాను, మిఠాయిలు ఇస్తాను. ఇంతకంటే గొప్ప బహుమతి ఏముంటుందయ్యా దీపావళి రోజు? ఏమంటారు? అందుకే నేనేం ఆలోచించానంటే దీపావళి రోజు షిరిడీ వాసులందరి కోసం నా ఇంటి తలుపులు తెరిచి ఉంచాలని. మీరందరూ కూడా ఆహ్వానితులే. నేను కోరుకునేది ఈ దీపావళిని మా ఇంట్లో మీరంతా చేసుకోవాలని. అంతకంటే ఏం లేదు. మీ అందరి కోసం అక్కడ నిరీక్షిస్తూ ఉంటాను. కానీ మనమందరం ముందే నిర్ణయించుకున్నాం కదా ద్వారకామిలో దీపావళి జరుపుకోవాలని. అవును, కానీ ఆలోచించు. కులకర్ణి సర్కార్ స్వయంగా చెప్తున్నాడు జీతం ఆ రోజే ఇస్తానని తన ఇంట్లో. ఆ డబ్బుతో దీపావళే కాదు, దాంతో నెలంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఏం ఆలోచిస్తున్నారు మీరంతా? జీతం కావాలా వద్దా? జీతం కావాలి, నా కోసం కాదు, నా పిల్లల సంతోషం కోసం. కానీ మేమందరం దీపావళి సాయితో కలిసి జరుపుకోవాలనుకుంటున్నాం. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు అలా ఎలా వదిలేస్తాను? దానిపై నాకు హక్కుంది. ఇది ఎక్కడే ధర్మ సంకటం? ఇప్పుడు ఏం చేయాలి నేను? సర్కార్ కొత్తగా ఈ నాటకం ఎందుకు ఆడుతున్నారంటే సాయి చెప్పినటువంటి ఈ సార్వజనిక దీపావళిని రద్దు చేయాలని, ఆపేయాలని. మనం సర్కారింటికి వెళ్ళడం మంచిది. అయినా కులకర్ణి సర్కార్ జీతం ఇస్తా అన్నారు. మన కోసం దీపావళి ఏర్పాట్లు కూడా చేస్తా అన్నారు. మంచిదే కదా మరి. అందరం అక్కడే చక్కగా జరుపుకుందాం. తప్పకుండా. ఏం మాట్లాడుతున్నారు మీరంతా? మీ అందరికీ ఏమాత్రం అర్థం కావట్లేదా? ఇది కులకర్ణి సర్కార్ సాయిని తక్కువ చేయడానికి చేస్తున్నాడని. అలాగే
సాయి సార్వజనిక దీపావళి చేసుకోకూడదని ఇలా చేస్తున్నాడు. అంతగా డబ్బులు ఇవ్వాలనుకుంటే ముందే ఎందుకు ఇవ్వలేదు సర్కార్? అయినా దీపావళి రోజు డబ్బులు ఇస్తే అన్నీ ఎప్పుడు కొనుక్కుంటాం? చందో, నీ హద్దుల్లో నువ్వు ఉండు. ఏ రోజు డబ్బులు వస్తే ఆ రోజే డబ్బులు ఇస్తాను కదా. ఒకవేళ మీకెవ్వరికి డబ్బులు అక్కర్లేకపోతే సరే, దీపావళి తర్వాత నాకు చాలా పనులున్నాయి. నాకు సమయం దొరికినప్పుడు ఇస్తాను మీ అందరికి డబ్బులు. కులకర్ణి సర్కార్ మీ డబ్బులు ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ ఈయనిక్కడికి మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చారు. అందుకే మీరు ఈయనింటికెళ్ళి దీపావళి శోభని పెంచితే బావుంటుంది. ఇవాల్టి వరకు అబ్దుల్ భాయ్ నన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు. అనాథ పిల్లల దీపావళి కోసం తనకి డబ్బులు అవసరం. మంట వేయడానికి కట్టెలు లేవు, అడవికెళ్ళి తీసుకొస్తావా? అలాగే సాయి. కాగడా నీతో తీసుకెళ్ళి. అంధకారంతో నింపేస్తాను మొత్తం షిరిడీ వాసుల ఈ దీపావళిని.